Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ పేషెంట్స్ పనికొచ్చే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ అసలు పప్పు తినొచ్చా తినకూడదా, అనగా దాల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ పప్పు తీసుకుంటే ఎలాంటి పప్పు కిడ్నీ పేషెంట్స్లో ఉత్తమం, ఎలాంటి పప్పు తీసుకోకపోవడం మంచిది, దాంతోపాటు అసలు పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు పప్పుల్లో ఏముంటాయి. అందరికీ తెలిసినట్టు పప్పులు అన్నవి ఒక మంచి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్. దీంతోపాటు ఈ పప్పుల్లో పొటాషియం కూడా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్లో ఎక్కువ క్వాంటిటీస్లో ప్రోటీన్ తీసుకోకూడదు కాబట్టి చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, కిడ్నీ పేషెంట్స్ పప్పులు తీసుకోకూడదని. దీంతో ఏమైపోతుందంటే చాలామంది పప్పులు తీసుకోవడం పూర్తిగా మానేస్తూ ఉంటారు, లేక ఎలాంటి పప్పులు తీసుకోవాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్ తగ్గించాలి, కానీ టూ మచ్గా తగ్గిస్తే మంచి కంటే చెడే ఎక్కువ రెట్లు జరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్కి మిగతా ప్రోటీన్ లాగా పప్పు కూడా అవసరమే, కానీ ఈ పప్పులు తీసుకోవడంలో కొన్ని రకాల జాగ్రత్తలు, కొన్ని రకాల టిప్స్ పాటించాల్సి వస్తుంది. నెంబర్ 1 క్వశ్చన్, కిడ్నీ పేషెంట్స్లో ఎలాంటి పప్పు ఉత్తమం? కిడ్నీ పేషెంట్స్లో పెసరపప్పు చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో ఫాస్ఫరస్ కూడా తక్కువగా ఉంటుంది, పొటాషియం కూడా తక్కువగా ఉంటుంది. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ వారి క్రియాటిన్ ఎంతున్నా ఒక వారంలో 3 to 4 టైమ్స్ దాకా పెసరపప్పు అంటే మూంగ్ దాల్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రెండవది, మనందరం కామన్గా సౌత్ ఇండియాలో వాడే కందిపప్పు, దీన్నే తూరు దాల్ అని అంటారు. కందిపప్పు కూడా కిడ్నీ పేషెంట్స్లో పెద్దగా ఇబ్బంది కలిగించేది, కానీ ఒక వారంలో కందిపప్పుని 3 టైమ్స్ కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే పెసరపప్పుతో కంపేర్ చేస్తే ఈ కందిపప్పులో కొద్దిగా పొటాషియం, ఫాస్ఫరస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి. దెర్ఫోర్ ఒక వారంలో కిడ్నీ పేషెంట్స్ 4 టైమ్స్ దాకా పెసరపప్పు తీసుకోవచ్చు, 2 to 3 టైమ్స్ దాకా కందిపప్పు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దాంతోపాటు మిగిలిన పప్పులు అంటే శనగపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, చాలా వరకు తగ్గించాల్సి వస్తుంది. తగ్గించాల్సి అంటే ఈ మినపప్పును కానీ లేకుంటే ఈ శనగపప్పును కానీ వన్స్ ఇన్ 10 days ఆర్ వన్స్ ఇన్ 15 days తీసుకోవడంలో తప్పైతే కాదు, కానీ అంతకంటే ఎక్కువగా తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇంకొక రకమైన పప్పు వచ్చి ఎర్ర కందిపప్పు, దీన్నే మసూర్ దాల్ అని అంటారు. ఈ మసూర్ దాల్లో పొటాషియం కొద్దిగా ఉంటుంది, ఫాస్ఫరస్ కొద్దిగా ఉంటుంది, వారంలో ఒకసారి దాకా తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ పేషెంట్స్ వారి క్రియాటిన్ ఎంతున్నా పప్పులు హ్యాపీగా తీసుకోవచ్చు. పప్పులు మానివేయడం అస్సలు చేయకూడదు. పూర్తిగా పప్పులు మానివేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ పప్పులు తీసుకోవచ్చు, కానీ పెసరపప్పు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, వారంలో 4 టైమ్స్ దాకా తీసుకోవచ్చు. అదే కందిపప్పు అయితే వారంలో 3 టైమ్స్ దాకా తీసుకోవచ్చు. మినపప్పు కానీ శనగపప్పు కానీ చాలా వరకు తగ్గించాల్సి వస్తుంది. 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు. దాంతోపాటు ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్ని మాత్రం వారంలో ఒకసారి కంటే ఎక్కువ తీసుకోకండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు చెప్పాలంటే పెసరపప్పు చాలా మంచిది, దాని తర్వాత కందిపప్పు, దాని తర్వాత ఎర్ర కందిపప్పు మసూర్ దాల్. బాగా తగ్గించాల్సిందంటే మినపప్పు కావచ్చు, లేకుంటే శనగపప్పు కావచ్చు. గుర్తుంచుకోవాల్సిన ఇంకొన్ని టిప్స్ ఏంటంటే మీరు ఏ పప్పు తీసుకున్నా ఈ పప్పుని ఒక 5 to 6 hours పాటు వాటర్లో నానబెట్టి అలా వదిలేసేయండి. అలా వాటర్లో నానబెట్టి వదిలేయడం వల్ల దాంట్లో ఉన్న పొటాషియం అంతా కూడా వాటర్లోకి బయటికి లీచ్ అవుట్ అయిపోతుంది. తర్వాత ఈ వాటర్ని పడేసి ఈ పప్పుతో మీరు వంట చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చి, ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నట్టయితే ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో కొద్దిసేపు దాన్ని వేడి చేసి దాని మీద ఉన్న పై నీరన్నీ తీసేసి తర్వాత ఇంకొకసారి ఫ్రెష్ వాటర్ వేసుకొని మీరు వండుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఈ పప్పుల్లో ఉన్న పొటాషియంని మీరు తగ్గించుకోగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాంటిటీ, అసలు కిడ్నీ పేషెంట్స్ ఎంత పప్పు తీసుకోవచ్చు? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ పప్పుని ఓ మాదిరిగా తీసుకోవచ్చు, అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 సర్వింగ్స్ దాకా హ్యాపీగా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా తీసుకోవడం అంత ఉత్తమం కాకపోవచ్చు. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, పప్పులు తీసుకోండి, కానీ నేను పైన చెప్పిన పప్పుల్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ పప్పులు తీసుకున్న దాన్ని అట్లీస్ట్ ఒక 5 to 6 hours పాటు వాటర్లో నానబెట్టే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ప్రెషర్ కుక్కర్లో వేసినట్టయితే ఫస్ట్ వేడి చేసి ఆ పై నీరు తీసేసి తర్వాత కొత్తగా ఫ్రెష్ వాటర్ కలుపుకొని దాంతో వండుకోండి. ఈ ప్రికాషన్ తీసుకోవడం వల్ల కిడ్నీ పేషెంట్ నిరభ్యంతరంగా పప్పును తీసుకోవచ్చు.